మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన మన టీమిండియా రెండో మ్యాచ్‌లో మాత్రం కాస్త తడబడింది. క్యాన్బెర్రీ వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో ఆస్ట్రేలియా 19 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అసలు ఈ మ్యాచ్‌లో ఏం జరిగింది? గెలవాల్సిన మ్యాచ్‌లో మన వాళ్ళు ఎక్కడ తప్పు చేశారు? మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా టాస్ విషయానికి వస్తే మన ఇండియన్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ మన కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కి చాలా స్పెషల్. ఎందుకంటే అన్ని ఫార్మాట్‌లో కలిసి ఆమెకి ఇది 356 ఇంటర్నేషనల్ మ్యాచ్. ఉమెన్స్ క్రికెట్ హిస్టరీలోనే ఇది ఒక సరికొత్త రికార్డు. ఇక టీం మార్పుల విషయానికి వస్తే టీమిండియాలో శ్రేయాంక పాటిల్ ప్లేస్‌లో ఆల్రౌండర్ అమన్‌దీప్ కౌర్ రాగా ఆస్ట్రేలియా మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా సేమ్ టీంతో బరిలోకి దిగింది. ఇక బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు జార్జియా వాల్ బెత్లోని అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. ముఖ్యంగా జార్జియా వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఏకంగా 88 పరుగులు చేసి ఆసీస్‌కు భారీ స్కోర్ అందించింది. వీళ్ళిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 128 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇండియాపై ఆస్ట్రేలియాకు ఇదే హైయెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్. అయితే సెకండ్ హాఫ్‌లో మన పేసర్ అరుంధతి రెడ్డి అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చింది. తన ఖచ్చితమైన యార్కర్‌లతో వాల్, మూనీ ఇద్దరిని అవుట్ చేసింది. చివరిలో మన బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా చివరి 4 ఓవర్‌లో కేవలం 24 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయి 163 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో బెత్మోని మెగ్లానింగ్ రికార్డును బద్దలు కొట్టి టీ20 ఇంటర్నేషనల్‌లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. 164 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన మన టీమిండియాకు ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మందాన అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. పవర్ ప్లేలో బౌండరీల వర్షం కురిపిస్తూ వికెట్ నష్టపోకుండా 54 పరుగులు చేశారు. అంతా సవ్యంగా సాగుతుంది. మ్యాచ్ మనదే అనుకున్న టైంలో ఆసీస్ కెప్టెన్ సోఫీ మొనలెక్స్ బౌలింగ్‌లో షఫాలి వర్మ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రీచా ఘోష్ కలిసి 55 పరుగుల పార్ట్నర్‌షిప్‌తో మళ్లీ ఆశలు రేపారు. కానీ చివరిలో అసలు కథ మొదలైంది. మన బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. కేవలం 7 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ని చేజార్చుకున్నారు. ఆస్ట్రేలియా స్పిన్నర్ యాష్ గార్డ్నర్ 3 వికెట్లు తీసి మనల్ని దెబ్బకొట్టింది. చివరికి ఇండియా 9 వికెట్లు కోల్పోయి 144 స్కోర్‌కే పరిమితమై 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా సోఫీ మొల్నెక్స్‌కి ఇదే తొలి విజయం. దీంతో 3 మ్యాచ్ల సిరీస్ 1-1తో సమానమైంది. ఇక సిరీస్ డిసైడర్ అయిన ఫైనల్ మ్యాచ్ శనివారం అడిలైడ్‌లో జరగనుంది. మరి ఆ మ్యాచ్‌లో మన టీమిండియా పుంజుకుని సిరీస్ గెలుస్తుందని ఆశిద్దాం. మరి మీ ఉద్దేశంలో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎక్కడ తప్పు చేసింది? మిడిల్ ఆర్డర్ వైఫల్యమే కొంపముంచిందా? కింద కామెంట్‌లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.